వృషభ రాశి వారికి 17, 18, 19 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ముఖ్యంగా ఈ ముగ్గురు వ్యక్తుల కారణంగా మీకేం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది, 3 రోజులు కూడా మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది మొత్తం కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే వృషభ రాశి పరంగా కనుక మనం గమనించుకుంటే వృషభ రాశి వారి గురించి మనందరికీ తెలిసిందే కదా. మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా మంచి వ్యక్తులు అని చెప్పొచ్చు. అలానే కాకుండా అందరినీ కలుపుకొని పోతూ ఉంటారండి. ఒకరిని ద్వేషించటం కానీ, ఒకరిని ఇబ్బంది పెట్టడం కానీ, బాధ పెట్టడం కానీ ఇలాంటివి చేయరండి. అందరూ నా వాళ్ళే అనుకొని సర్దుకొని పోతారు, కలుపుకొని పోతారు. ఎవరు ఏమన్నా కానీ పట్టించుకోరండి, వదిలేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో ఏంటంటే గనక ఆ మాటలు మనసుకు నొచ్చుకొని ఏంటంటే బాధపడతారు. కానీ వీళ్ళు మాత్రం నాకు ఈ కష్టం ఉంది, బాధ ఉందని మాత్రం ఎవరితో పంచుకోకుండా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. వృషభ రాశి వారు అంటే నిజాయితీకి మారుపేరని చెప్పొచ్చు. నిజాయితీగా ఉంటూ ఉంటారండి. ఒకరిని ఇబ్బంది పెట్టి ఏంటంటే కనుక వీళ్ళు ఎదగాలని అనుకోరు. ఒకరిని తొక్కేసి వీరు లైఫ్లో ముందుకు వెళ్ళాలని కూడా అనుకోరండి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అని కోరుకునే రకం వృషభ రాశి వారు. కానీ భగవంతుడు ఏంటంటే కనుక వీరికి ఎప్పుడు కష్టాలు ఇస్తూనే ఉంటాడండి. ఒక కష్టం తీరగానే ఇంకొక కష్టం వచ్చినా కానీ వీరు ఏంటంటే ఏం బాధపడిపోరు. నా తలరాత ఇంతే ఉంది కాబట్టి నాకు ఇలాగే జరుగుతుంది అని కూడా అనుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటారండి. అంటే వీరి పనులు వేరే వాళ్ళు చేయటం వీళ్ళకు నచ్చదు. నిజం చెప్పాలంటే కనుక వీరి పని వీరే చేసుకోవాలి. వీళ్ళు ఏంటంటే కనుక ఒకరి మీద ఆధారపడటం కానీ, ఒకరి మీద ఏంటంటే కనుక డిపెండ్ అవ్వటం కానీ ఇలాంటివి చేయరండి. వీళ్ళు ఏదున్నా కానీ వీళ్ళకు అంటే చేతనైందంతా కూడా వీళ్ళు చేస్తూ ఉంటారు. చాలా తెలివితేటల్ని కలిగి ఉంటారండి. చాలా మంచి గుణగణాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా ఏంటంటే వీళ్ళ వెనకే ఉండి వీళ్ళని వెన్నుపోటు పొడిచే వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. ముందు ఒకలాగా మాట్లాడి వెనక ఇంకోలాగా మాట్లాడతారు. అయినా కానీ వృషభ రాశి వారు ఏం బాధపడరండి. అయినా పర్వాలేదులే, నా వాళ్లే కదా అని వెనకేసుకొస్తూ ఉంటారనమాట. భగవంతుడు వీరి లైఫ్లో ఏంటంటే కనుక వీళ్ళకు కష్టాలు ఇచ్చినప్పటికీ కూడా ఆ కష్టాలను తీరుస్తూ ఉంటాడు. అలానే కాకుండా ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ కొన్ని మంచి రోజులు ఇస్తాడు. అలానే కాకుండా కొన్ని ఏంటంటే కనుక చెడు రోజులు కూడా ఇస్తూ ఉంటాడు. ఇలా వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారని చెప్పొచ్చు. వృషభం ఎద్దు కాబట్టి ఎద్దు ఎలా కష్టపడుతుందండి, పొలం దున్నటం కానీ. అలానే కాకుండా ఎద్దు కష్టపడుతూ ఉంటుంది కదా. యజమానికి ఎలాగైతే తోడుగా ఎద్దు ఉంటుందో అలాగే వృషభ రాశి వారు కుటుంబానికి ఒక అండగా ఉంటారండి. ముఖ్యంగా చెప్పాలంటే కనుక అన్నిటికంటే కూడా వీరికి కుటుంబము, బరువు, బాధ్యతలు ఇవన్నీ కూడా లైఫ్లో ఎక్కువగా ఉంటాయండి. దానికోసం ఏంటంటే వీరు రేయి పగలడకుండా కష్టపడుతూ ఉంటారు. కుటుంబం కోసం వీరు ఏమైనా చేస్తారండి. ఎంత దూరమైనా వెళతారనమాట. అలాంటి మనస్తత్వాన్ని కలుగుంటారు. మంచి గుణగణాలు, చాలా మంచి వ్యక్తులండి. అందంగా ఉంటారు, అందమైన మనసు ఉంటుంది, అందరినీ కలుపుకొని పోతారు. అలానే కాకుండా ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. నానుకున్న వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తాను, నానుకున్న వాళ్ళ కోసం నేను ఎంత దూరమైనా సరే వెళతా అన్నట్టుగా ఏంటంటే గట్టిగా సంకల్పం చెప్పుకొని ఉంటారు. అలాగే వీళ్ళకు నిజం చెప్పాలంటే ఎప్పుడు కూడా ఇప్పుడు మనం 2 నెలల నుంచి చూసుకున్నా, లేదంటే కనుక కొన్ని రోజుల నుంచి చూసుకుంటే వీళ్ళ లైఫ్లో ఏది చేసుకున్నా కానీ కలిసి రావట్లేదు. ఏదైనా చేద్దామంటే అదేంటంటే కనుక అలాగే అయిపోతుంది. చేయిదాకా పనులు వచ్చి చేజారిపోతున్నాయి. ధనం కూడా అలాగే వచ్చినట్టు వస్తుంది, కానీ అదేంటంటే కనుక నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంది. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు నా లైఫ్లో ఇలా అవుతుందని బాధపడుతున్నారు, కానీ ఎవరితో పంచుకోవట్లేదు కదా. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్రహాలు అనుకూలించినప్పుడు కూడా మీకేంటంటే ఒక రకంగా చెప్పాలంటే సమస్యలు, బాధలు అనేవి వస్తూ ఉంటాయి, ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. కామన్గా ప్రతి ఒక్కరు కూడా వస్తూ ఉంటాయి కదండి. కాకపోతే మీకేంటంటే కనుక గ్రహాలు నీచ స్థాయిలో ఉండి చాలా వరకు కూడా కష్టాలు విపరీతంగా వస్తున్నాయి. ఒకటి తీరగానే ఇంకొక కష్టం వస్తుంది. కాబట్టి అలా మీరు కష్టాల కూబిలో నుంచి బయటపడాలి కష్టాలు విపరీతంగా రాకూడదు. ఒక లిమిట్గా వస్తే మానవుడు తట్టుకోగలుగుతాడండి. మరీ విపరీతంగా కష్టాలు వస్తే ఎంత తట్టుకుంటారండి. ఎప్పుడు నా లైఫ్ ఇంతేనా, నాకు ఇంతే కష్టాలా, ఎందుకు భగవంతుడు నన్ను ఇలా చేస్తున్నాడని ఒంటరిగా ఉండి బాధపడ్డ రోజులు కూడా ఉన్నాయి, ఇబ్బంది పడ్డ రోజులు కూడా ఉన్నాయి. అలానే కాకుండా ఇప్పటికి కూడా కుమిలి ఏడుస్తూ ఉంటారండి. కానీ ఎవరితో చెప్పుకోరు. చెప్పుకోవడం వల్ల ఏం లాభం అని దాచుకుంటూ ఉంటారు కదా. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, కష్టాలు పోవాలంటే ప్రత్యేకించి మీరు ఏం చేయండి ఆవుకు ఆహారం పెడితే కష్టాలు తీరుతాయి. ఒకటేసారి తీరుతాయి అని మనం చెప్పట్లేదు, కానీ మెల్లిమెల్లిగా కష్టాలు పోతాయి. కాబట్టి వృషభ రాశి వారు తోటకూరను ఆవుకు పెట్టాలి. ఎప్పుడు పెట్టాలి అంటే గనక సోమవారం, శనివారం రోజుల్లో వృషభ రాశి వారు ముఖ్యంగా ప్రత్యేకించి ఆవుకు గనక తోటకూర తినిపిస్తే మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు అయితే వస్తాయి. కష్టాలు పోవటానికి ఒక 60% మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇంకా మనం చెప్పుకుంటే 40
50% ఏంటంటే మన గ్రహస్థితి మీద ఆధారపడి ఉంటుంది. గ్రహాలు కూడా మనకు అనుకూలించాలి, మనకేంటంటే కనుక దైవానుగ్రహం కూడా ఉండాలి. ఇవన్నీ కూడా మనకు ఈ శని బాధలు ఇవన్నీ కూడా కామన్గా ఉంటూ ఉంటాయి. కాకపోతే మీ రాశికి ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు ఏంటంటే కనుక కష్టాల బారిన పడిపోతూ ఉంటుంది, అధికంగా కష్టాలను ఎదుర్కొంటూ ఉంటుంది. ఎప్పుడైతే కష్టాలు తీరాయి అమ్మాయి అనుకుంటామో అప్పుడు ఏదో ఒక రకంగా ఏంటంటే కనుక నష్టం చేకూరుతుంది. ఇలాగే సాగుతూ ఉంటుందన్నమాట వీళ్ళ లైఫ్. అలా జరగకుండా ఉండాలంటే గుర్తుపెట్టుకోండి, శనివారం సోమవారం ప్రత్యేకించి ఆవుకు తోటకూర పెట్టండి, మంచి చేకూరుతుంది. కొంచెం ఏంటంటే కష్టాల నుంచి సమస్యల నుంచి బయటపడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఈ 3 రోజులు కూడా చాలా చక్కగా ఉంటుందండి. అంటే అంత బాధలు లేవు, అన్నీ బాగానే ఉన్నాయని మనం చెప్పట్లేదు, కానీ ఉన్న ఈ 3 రోజులు కూడా హ్యాపీగా ఉంటారండి. నిజం చెప్పాలంటే అంత ఏంటంటే కనుక సాడ్గా ఉందని చెప్పట్లేదు, అలా అని అన్ని కష్టాలే ఉన్నాయని చెప్పట్లేదు, కానీ బ్యాలెన్స్ చేసుకుంటారనమాట. కష్టాలు తీరుతాయి, కష్టాల కుబిలో నుంచి బయటపడతారు, అనేక రకాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది, ఇబ్బందులు దూరం అవుతాయి, మీకేంటంటే కనుక విలువ పెరుగుతుంది, నలుగురిలో అంటే గుర్తింపు లభిస్తుంది, సంఘంలో గౌరవం కూడా మీకు దక్కుతుందని చెప్పొచ్చు. అలానే మంచి మర్యాదలు అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంటారు కదా, మీ యొక్క చుట్టుపక్కల ఉండేవాళ్ళు మీ బంధువర్గంలో మీకు మంచి ఆప్యాయత అనురాగాల్ని పంచుతారని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరిని కూడా నా వాళ్ళు అనుకుంటారు కదా, అలా ఏంటంటే ఇప్పుడు మీకు కూడా అందరూ నా వాళ్ళు అనుకుని భావించుకొని మీకు మంచి మర్యాదలు విలువ ఇస్తున్నారన్నమాట. అలానే కాకుండా ఏంటంటే కనుక కొంచెం గౌరవం ఎక్కువగా లభించే అవకాశం ఉంటుంది. ఏ పని చేసినా పర్వాలేదండి, బాగా కలిసి వస్తుంది. కొన్నిసార్లు పనులు అనుకూలించక ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి కదా, కానీ ఇప్పుడు అలా కాదు. మీరు ఏ పని చేసినా ఆ 7 కొండల వారిని తలుచుకుంటూ పనిని మొదలు పెట్టండి, ఖచ్చితంగా మీరు కోరుకుంది జరుగుతుందండి. ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఏంటంటే కనుక మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది, సమస్యలు తీరుతాయి, కష్టాలు తీరుతాయి, అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడతారు, అప్పులు తీర్చుకోగలుగుతారు, మీరే అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్ళగలుగుతారు. ఏదైతే మీరు మీ మనసులో బాధని దాచుకొని బాధపడుతున్నారో ఆ బాధ నుంచి కూడా మీరు ఏంటంటే కనుక ఆ వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని బయటపడేస్తారండి. ఆ వెంకటేశ్వర స్వామి మీరు కోరిన కోరికలన్నిటిని కూడా తీర్చేసి మిమ్మల్ని కుబేరులాగా మార్చి మీ జీవితాన్ని ఏంటంటే కనుక చీకటి నుంచి బయటపడేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అందుకే మీరు గుర్తుపెట్టుకొని చక్కగా ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించడం, అలాగే కాకుండా ప్రత్యేకించి ఏంటంటే కనుక రావి చెట్టుని అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, సంపాదిస్తారు అంటే సంపాదించిన కాడికి బాగానే సంపాదిస్తారండి, కానీ చేతిలో డబ్బు మిగలదు కదా, మరి ఏం చేయాలి? అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే రావి చెట్టుకు చెంబడి నీటిని సమర్పించి రావి చెట్టుని తాకండి. రావి చెట్టుని 2 చేతులతో మనం తాకినప్పుడు మన అరిచేతుల్లో ధనద్వారాలు ఉంటాయండి. ఆ ధనద్వారాలు ఏంటంటే కనుక అవి మూసుకుపోతాయి. అవి సరిగ్గా లేక మనకు ధనం రాక మనం ఇబ్బంది పడి బాధపడుతూ ఉంటాం కదా, అలా జరగకుండా ఉండడానికి ధనద్వారాలు తెచ్చుకోవడానికి రావి చెట్టుని తాకినా, రావి చెట్టుని ముట్టుకున్నా, అరిచేతితో రావి చెట్టుని 11 సార్లు తాకి 11 ప్రదక్షిణలు చేసి రావి చెట్టు నీడలో కాసేపు కూర్చున్నా సరేనండి, మీకు మంచి జరుగుతుంది. ధనపరంగా ఉండే సమస్యలు తీరుతాయి. ఈ డబ్బు నీళ్ళలాగా ఖర్చు అయిపోతుందని బాధపడుతున్నారు కదా, అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికైతే అవకాశం ఉంటుందన్నమాట. చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారు. కాబట్టి వీలున్నప్పుడు చేసుకోండి. 3 రోజులనే కాదు, మిగతా రోజుల్లో కూడా అంటే రావి చెట్టు దగ్గర ఈ పని చేయొచ్చు. ఇంకా ఆ తర్వాత ఫ్యామిలీ పరంగా బాగుంటుందండి, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది, వ్యాపార పరంగా బాగుంటుంది, వృత్తిపరంగా బాగుంటుంది, ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది, 100% ఉద్యోగం వస్తుందండి. ఉద్యోగం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు, ఉన్న ఉద్యోగంలో ఏంటంటే కనుక ప్రమోషన్స్ రావట్లేదు, జీతాలు పెరగట్లేదు అనుకుంటున్నారు కదా, అలాంటి వాళ్ళకి ఇప్పుడు జీతాలు పెరగటం, ప్రమోషన్స్ రావటం, బదిలీలు అయ్యే అవకాశం ఉంటుంది. గట్టిగా ప్రయత్నిస్తే 100% ఇప్పుడు ఈ యొక్క మనం చూసుకుంటే ఇప్పుడు మనకు అంటే 17వ తేదీ నుంచి మీకంతా కూడా అనుకూలంగా ఉండబోతుంది అన్నమాట. సమస్యలు బాధలు లేవని చెప్పట్లేదు, కానీ మీరు ప్రయత్నించిన ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయత్నాలలో ఏంటంటే కనుక ఇబ్బందులు అయితే ఉండవు. ఇప్పుడు ఉద్యోగం కోసం మీరు సెర్చ్ చేస్తున్నారనుకోండి, ఉద్యోగం కోసం వెళితే మాత్రం ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందన్నమాట. అయితే ఒకటి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఇష్టదైవాన్ని తలుచుకుంటూ వెళ్ళండి, లేదంటే తులసమ్మ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని వెళ్ళండి, లేకపోతే గణపతి పటాన్ని తాకి వెళ్ళండి. ఆ విధంగా కూడా మీకు మంచి జరుగుతుంది. వెళ్ళిన ప్రతి చోట కూడా మంచి మర్యాదలతో పాటు మీరు అంటే వెళ్ళిన పని కూడా జరుగుతుందన్నమాట. ఇబ్బంది అయితే ఉండదు, ఇది గుర్తుపెట్టుకోండి. వ్యాపార పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు సమస్యలు లేకుండా వ్యాపారం బాగానే సాగుతుంది, లాభాలు ఉంటాయి, నష్టాలంతగా ఉండవన్నమాట. ఇక కొత్తగా బిజినెస్ పెట్టాలి, కొత్తగా వ్యాపారాన్ని అంటే రాణించాలనుకుంటున్నారు కదా, అలాంటి వాళ్ళకు కూడా అనుకూల సమయం, పెట్టుబడులకు కూడా చక్కగా అనుకూల సమయం. కోర్టు కేసుల పరంగా మీదే పై చేయవుతుంది. షూరిటీ సంతకాలు చేయకండి, మధ్యవర్తిత్వానికి వెళ్ళకండి. అలానే కాకుండా ఏంటంటే కనుక 3వ వ్యక్తి మాట్లాడేటప్పుడు అంటే ఇప్పుడు ఎవరైనా మాట్లాడుకుంటుంటే మిమ్మల్ని పిలిస్తే మీరు అక్కడికి వెళితే ఏమవుతుందో తెలుసా, వాళ్ళు మాట్లాడుకునేది పక్కన పెట్టి మీ మీద నిందలు వేయాలని చూస్తారు. ఇది మాత్రం మీరు గమనించుకోండి, లేకపోతే ఏంటంటే బాధపడతారు, ఆ తర్వాత ఇబ్బంది పడిపోతారు. మీ తప్పు లేకుండా మీరు ఏంటంటే కనుక దోషిలాగా నిలబడే ఒక
ఒక సిచ్యువేషన్ అనేది వస్తుంది, ఇది గమనించుకోండి. ఆ తర్వాత ఇక్కడ పూర్తిగా మనం చూసుకుంటే 3 రోజులు బాగానే ఉంటుందండి. అన్ని రంగాల వారికి అందరికీ కూడా ఏంటంటే కనుక అనుకూలంగా ఉంటుంది, అనుకూల వాతావరణం ఉంటుంది. చక్కగా ఏడుకొండల వారే ఏంటంటే కనుక మిమ్మల్ని కుబేరులాగా మార్చడంతో పాటు మీకుండే చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా తొలగించి మీ అప్పుల బాధల్ని పోగొట్టి, అలానే కాకుండా మీ కోరికలు అంటే సంతానం లేని వారికి సంతాన శుభవార్త కలుగుతుంది. అలానే కాకుండా చెప్పాలంటే ప్రయాణాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు. అంటే అనుకోని సిచ్యువేషన్స్లో కొన్నిసార్లు అనుకోకుండా ప్రయాణాలు, తీర్థయాత్రలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. కొంచెం ఏంటంటే కనుక ఫ్రెండ్స్తో సమయం గడుపుతారు, బంధువర్గంతో కూడా ఏంటంటే కనుక సమయాన్ని అంటే గడిపే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఆ తర్వాత ఇంటి పరంగా కూడా బాగుంటుంది, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఇంకా మీకు కూడా ఏంటంటే చెప్పాలంటే అండి ఎక్కువగా ఆలోచిస్తారు, ఎక్కువగా మీరేంటంటే డీప్గా ఆలోచిస్తారు కాబట్టి అనారోగ్య సమస్యలు వచ్చాయి, అవి పోయాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మళ్ళీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. విపరీతంగా ఏంటంటే చెప్పాలంటే ఎడమ చెయ్యి లాగటం, ఏదో గుండెలో దడలాగా అనిపించటం, అలానే కాకుండా చెవులల్లో గుయ్యమని అంటే శబ్దం రావటం, ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి అవి జరగకుండా ఉండాలి, మాకు మంచి జరగాలంటే మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, తక్కువగా ఆలోచించండి, ఎక్కువగా టెన్షన్ పడకండి. లైఫ్ అన్న తర్వాత కష్టాలు బాధలు కామన్గా ఉంటాయి, కొంతమందికి ఎక్కువగా కొంతమందికి తక్కువగా. మనం దాన్నే పట్టుకొని ఏంటంటే కనుక ఆలోచించుకొని మనం ఏంటంటే మన జీవితాన్ని పాడు చేసుకోకూడదు, అనారోగ్య సమస్యలు తెచ్చుకోకూడదు. కాబట్టి ఆలోచన పక్కన పెట్టండి, కంటి నిండా నిద్రపోండి, సమయానికి ఆహారం తీసుకోండి. అలానే కాకుండా మీరు కొంచెం అంటే మీరు ఫ్రీగా ఉండటానికి ప్రయత్నించండి. నార్మల్గా ఫ్రీగానే ఉంటారు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరికైనా సరే ఆలోచనలు వచ్చి బాధ కలుగుతుంది కదా, అది కొంచెం చూసుకుంటే మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఇక అనంతరం వచ్చేసి 3 వ్యక్తులండి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారండి. వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే శత్రువులనే చెప్పుకోవచ్చు. అంటే మీ స్నేహితులు కావచ్చు, బంధువర్గం నుంచి కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళల్లో కూడా కావచ్చండి. ముఖ్యంగా మీకైతే తెలిసిన వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ 3 వ్యక్తులు కలిసి ఏంటంటే కనుక మిమ్మల్ని చాలా బాధ పెట్టాలని చూస్తున్నారు. డబ్బు పరంగా ఏంటంటే తీవ్రంగా మిమ్మల్ని అంటే నష్టం కలిగించేలాగా చేస్తారండి, నష్టపోతారన్నమాట. ధనపరంగా ఏంటంటే కనుక ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎవరైనా సరేనండి సైన్ చేయమని, అదే మనం ముందే చెప్పాం కదా, షూరిటీ సంతకాలు చేయకండి. దీనివల్ల ఏమవుతుందో తెలుసా, చాలా బాధపడతారనమాట. సంతకాలు చేయకండి, అలానే కాకుండా మధ్యవర్తిత్వం అనేది చేయకండి. ఎవరైనా డబ్బు అడిగితే మాత్రం అసలు ఈ 3 రోజులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. కొంచెం గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నాయి కాబట్టి మోసపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. అలా మోసపోకుండా ఉండాలంటే కనుక ఎవ్వరికీ కూడా ఎలాంటి హెల్ప్ చేయకండి. ఎవరైనా డబ్బు అడిగితే లేదని చెప్పండి. ఇప్పటి వరకు మీరు చాలా మందికి హెల్ప్ చేశారు, చాలా వరకు కూడా నా వాళ్ళు అనుకొని నమ్మి మోసపోయారు, మీకు వెన్నుపోటు పొడిచారు, ఇప్పుడు కూడా అలాగే చేయాలని చూస్తున్నారు. అందుకే డబ్బు పరంగా ఎవరైనా మిమ్మల్ని హెల్ప్ అడిగితే లేదని చెప్పేయండి. అలానే కాకుండా ఇలా డబ్బు మాత్రం ఇవ్వకండి, తిరిగి అయితే రాదు, చాలా ఇబ్బంది కలుగుతుంది. నిందలు పడటంతో పాటు మీకు ఏంటంటే నలుగురిలో మీరు నవ్వుల పాలవుతారండి, ఇది గుర్తు పెట్టుకోండి. కావాలని చేస్తున్న ఒక కుట్ర అని చెప్పొచ్చు. అందుకే ఇలా జరగకుండా ఉండాలంటే ఇదైతే గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఒకటి వచ్చేసి ఏంటంటే మీకు ఆర్ లెటరు, అలానే కాకుండా ఇంకొకటి వచ్చేసి ఎస్ లెటర్ అండి. ఆ తర్వాత ఇంకొకరు మనం గనక గమనించుకుంటే ఏంటంటే ముఖ్యంగా మీకు మీ పేరుతో ఉన్న వాళ్ళే అంటే వి లెటరే అనమాట. ఇలా ఏంటంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారన్నమాట. వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా లేకపోతే ఇబ్బంది పడతారు. ఈ 3 అక్షరాలు మనం చెప్పాం కదా, ఆర్ ఎస్ వి లెటరు ఏంటంటే కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బాధ పెట్టి చాలా వరకు కూడా నలుగురిలో నవ్వుల పాలు చేసేసి మిమ్మల్ని అంటే ఒక రకంగా చెప్పాలంటే ఫూలిష్లో అంటే చేయాలని చూస్తున్నారన్నమాట. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళతో ఎంత వీలుంటే అంతే మాట్లాడండి. అసలు మాట్లాడకపోయినా పర్వాలేదండి, అలాంటి వాళ్ళని దూరం పెట్టండి. అవసరం ఉంటే బాగా మాట్లాడతారు, అవసరం లేదని అనుకోండి ఏంటంటే కనుక అసలు మీ వైపు కూడా చూడండి. అంటే చాలామంది మీ చుట్టూ ఇలాగే ఉన్నారు, మీరేంటంటే నా వాళ్ళు అనుకుంటారు, కానీ నా వాళ్ళలో శత్రువులు ఉన్నారని మాత్రం మీరు ఎప్పుడు గమనించుకోరండి. ఇదే ఏంటంటే కనుక మీరు మోసపోతారు. మీ మంచితనం మీకు తెలుసుంటుంది, ఆ భగవంతుడు కూడా తెలుసు మీ మంచితనం, కానీ మీరేంటంటే నా వాళ్ళే కదా పోనీలే అనుకుంటారు, కానీ వాళ్ళు ఏంటంటే నా వాళ్ళు అనుకోరు, శత్రువులే అనుకుంటారు. శత్రువులు ఎప్పుడు కూడా ఎంత మిత్రులుగా మారినా వాళ్ళల్లో ఆ శత్రు గుణం అనేది ఎంతో కొంత ఉంటుందన్నమాట. అలా వీళ్ళు మిమ్మల్ని ఇప్పుడు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు కాబట్టి వీళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఓవరాల్గా చిన్న చిన్న సమస్యలు అయితే ఉన్నాయండి. కొంచెం ఏంటంటే సమయం సరిపోదు, పని చేసే దగ్గర కొంచెం ఒత్తిడి పెరుగుతుంది. అలానే కాకుండా బాస్ నుంచి ఎన్ని ప్రశంసలు అందుకున్నా కానీ పని చేసే దగ్గర కొంచెం కంఫర్ట్గా ఫీల్ అవ్వకుండా, పని చేసే దగ్గర ఏంటంటే కనుక ఒత్తిడి పెరిగిపోయి ఎక్కువగా నీరసం అనిపించడం, అలా మీకేంటంటే కొంచెం అంటే టైర్డ్ అయిపోవటం, ఇలాంటి సమస్యలు అయితే ఉన్నాయి. ఇది చూసుకోండి. ఇక మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది. ఇంకా చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అండి. అయితే గుర్తుపెట్టుకోండి, నరదిష్టి విపరీతంగా ఉంటుంది కాబట్టి నరదిష్టి నివారణ పరిహారం అండి ఏమీ లేదు. మనం ముందే చెప్పాం కదా, రావి చెట్టుని తాకండి, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి అని. అలా మీరు రావి చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంట్లో నుంచండి గుర్తుపెట్టుకొని ఏం చేయండి అంటే కనుక మీ ఇంట్లో
గల్లులుప్పు ఉంటుంది కదా, రాళ్ళ ఉప్పు అంటాం, రాక్ సాల్ట్. అదేం చేస్తుందంటే దిష్టి దోషాలను తొలగిస్తుంది. అలానే మీపై ఉండే నెగిటివ్ని తీసేస్తుంది. కొంచెం చెప్పాలంటే అది మనలో ఉండే కొన్ని అంటే నెగిటివ్ థాట్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా తొలగించడానికి, దిష్టిని పోగొట్టడానికి గల్లులుప్పు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇంట్లో నుంచి రావి చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు, లేదంటే నార్మల్గా కూడా ఒక స్పూన్ అంతా గల్లులుప్పు, రాళ్ళ ఉప్పు అంటాం కదా, అది తీసుకోండి, రాక్ సాల్ట్. ఒక పేపర్లో పెట్టి పొట్లం కట్టి రావి చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రదక్షిణలు చేసి తాకి 7 సార్లు తల చుట్టూతో తిప్పి ఆ రాళ్ళ ఉప్పుని అక్కడ పడేసి ఇంకా మీరు వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తే మీకుండే కొన్ని రకాల ఇబ్బందులు, దోషాలు ఇలాంటివి పోతాయి. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. దిష్టి కూడా పోయి మీకు అంతా అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు.